Good morning, everybody. Today, the School of Graphology class లో మనం గత క్లాసులో మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. టుడే క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ను వాటి యొక్క వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేయడం కోసం ఒక పక్కన క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ను నేను రాస్తున్నా. ఈరోజు క్లాసులో జాగ్రత్తగా అర్థం చేయండి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. ఇక్కడ మనం లెటర్స్ను గ్రాఫోథెరపీ చేయడం జరిగింది. మనం ఫస్ట్ గ్రాఫోథెరపీ ఆధారంగా ఆ లెటర్స్లో వచ్చేటువంటి స్ట్రోక్స్ను ఒక స్పెషలైజేషన్ ఉండాలి మనం రాసినటువంటి స్ట్రోక్స్లో. చూడండి, ఇప్పుడు నేను క్యాపిటల్, దాని పక్కన స్మాల్, ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ ఏ, పక్కనే స్మాల్ ఏ, తర్వాత క్యాపిటల్ బి, గ్యాప్ ఇచ్చి కొంచెం స్మాల్ బి, నెక్స్ట్ సి, క్యాపిటల్ సి, స్మాల్ సి. ఇలా మెజర్మెంట్ ప్రకారం రాయాలి. ఇక్కడ ప్రతి లెటర్ బేస్ లైన్ టచ్ చేస్తూ ఉండాలి. క్యాపిటల్ డి, స్మాల్ డి, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఇక్కడ చూడండి, సైజ్ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. తర్వాత ఈఎఫ్, తర్వాత జి, క్యాపిటల్ జి, స్మాల్ జి, capital H, capital H, small h, capital I, small I, capital J, small j. చూడండి, ఇక్కడ క్యాపిటల్ జి బేస్ లైన్ కి అప్పర్ కి అంటే మిడిల్ టు అప్పర్ ఉంటుంది. స్మాల్ వచ్చేసి మిడిల్ లోయర్. అదే ఇక్కడ అప్పర్ కి క్యాపిటల్, స్మాల్ లోయర్ కి మిడిల్ టు లోయర్. క్యాపిటల్ కే, స్మాల్ కే, క్యాపిటల్ ఎల్, small l, capital M, small m, capital N, small n, capital O, small o, capital P, small p, capital Q, small q, capital R, small r, capital S, small s, capital T, small t, capital U, small u, capital V, small v, capital W, small w, capital X, small x, capital Y, small y,
క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్. ఇప్పుడు మనం క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఇప్పుడు పక్కనే చూపిస్తూ వాటి యొక్క వేరియేషన్ మనం చూపించాము. కాబట్టి మనం ఇక్కడ జోన్స్ క్యాపిటల్ లెటర్స్ ఎలా ఉండాలి, స్మాల్ లెటర్స్ ఎలా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ అన్ని అప్పర్ మిడిల్ ఉంటాయి, కొన్ని లోయర్ జోన్, కొన్ని స్మాల్ లెటర్స్ మిడిల్లో వస్తాయి, కొన్ని స్మాల్ లెటర్స్ అప్పర్కి వెళ్ళిపోతాయి, కొన్ని స్మాల్ లెటర్స్ మిడిల్ టు లోయర్కి ఇలా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం రాసేటప్పుడు మనము వాటి యొక్క వేరియేషన్ క్లియర్గా అర్థమయ్యే విధంగా రాస్తే మనకు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చాలా ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ వేరియేషన్ మీరు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో లెటర్ ఒక 2 లైన్స్, A 2 లైన్స్, B 2 లైన్స్, C 2 లైన్స్ అట్లా రోజుగా 4 లెటర్స్ లాజికల్గా ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క హ్యాండ్ రైటింగ్లో ఆ యొక్క వేరియేషన్ని జోన్స్ వైజ్గా పర్ఫెక్ట్గా రాయడం అలవాటు పోతుంది. అప్పుడు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు మంచి మార్కులు రావడానికి, మీరు కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడానికి మీ యొక్క ఈ గ్రాఫాలజీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ స్టూడెంట్స్ దీన్ని మీరు కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసి మంచి ఎలిజిబుల్ హ్యాండ్ రైటింగ్ను డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు క్లాసు నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.